బనానా పువ్వులో ఉండి వచ్చినటువంటి ఈ పెటల్స్ని కూడా మనం ఫ్రై చేసుకొని అందులో ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిని పడేయాల్సిన అవసరం లేదని నేను మీకు వీడియో క్లిప్పింగ్లో ఆల్రెడీ చెప్పాను. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోతూ ఉన్నాయో. చూస్తున్నారు కదా పెటల్స్ ఏ విధంగా ఫ్రై అవుతున్నాయో. అందులో లైట్గా పసుపు, కొంచెం మీ టేస్ట్ తగ్గట్టుగా, అవి కొన్నే ఉన్నాయి కదా నేను లైట్గా వేస్తున్నా సాల్ట్, లిటిల్ పించ్ కారం వేస్తున్నాను చూడండి. పెటల్స్ ఎక్కువ ఉన్నట్టయితే మనం ఎక్కువగా వేసుకోవచ్చు, కానీ పెటల్స్ చాలా తక్కువ అయిపోయినాయి వేపగానే. ఏ విధంగా ఫ్రై చాలా బాగుంటాయి తింటే. ఓకే, అయిపోయిందండి. ఇవి అరటి పువ్వు మనం ఒలిసేటప్పుడు వచ్చినటువంటి పెటల్స్. వాటిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను మీకు. ఈ విధంగా చూపించాను చూడండి. ఓకే, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది చూడండి.